హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వోడాఫోన్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ వీడియో చూసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది మీకు నేను ఎడ్యుకేషనల్ పరంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దనేది మీరే నిర్ణయించుకోవాలి. నేను ఈ వోడాఫోన్ గురించి మీకు క్లుప్తంగా అన్ని విషయాలని తెలియజేస్తాను అనమాట ఈ వీడియోలో. మనందరికీ తెలుసు కదా, వోడాఫోను ఏప్రిల్ 1 తారీఖున ఒకేసారి అంటే 240 కోట్ల వాల్యూమ్తో 20% పెరిగిందనమాట. అయితే ఈ వోడాఫోన్కి ఎన్ని అప్పులు ఉన్నాయి, దీని టార్గెట్స్ ఏంటి, దీని భవిష్యత్తు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వోడాఫోన్ అనేది మన భారతదేశంలో ఒక ప్రముఖ టెలికాం కంపెనీ అనమాట. ఇది ఎలా ఏర్పడిందంటే, గ్లోబల్గా ఉన్న వోడాఫోన్ గ్రూప్ వారు మరియు ఆదిత్య బిర్లా వారి ఐడియా సెల్యులర్ అనమాట, అంటే మన భారతదేశంలోది. వీళ్ళిద్దరి మధ్య 2018లో జరిగిన విలీనం ఫలితంగా ఏర్పడింది. ఈ విలీనం భారత టెలికాం మార్కెట్లో అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా అప్పుడు నిలిచింది. అయితే రిలయన్స్ జియో వంటి బలమైన పోటీదారులు మరియు భారీ రుణభారణం కారణంగా కంపెనీ ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొందనమాట. అయితే ప్రారంభ రోజుల్లో అంటే ఈ వోడాఫోన్ విలీనం తర్వాత వోడాఫోన్ ఐడియా షేర్లు ఆశాజనకంగా కనిపించాయి. అంటే దగ్గర 107 రూపాయలు దాకా ఉందన్నమాట. కానీ జియో ఆఫర్ చేసిన తర్వాత ధరలు డేటా ప్లాన్లతో పోటీ పడలేక నష్టాల్లోకి జారిపోయింది. అది ఎంతగా అంటే 2024 నాటికి వోడాఫోన్ ఐడియా యొక్క మొత్తం అప్పు సుమారు 2.5 లక్షల కోట్లు, అంటే 2,50,167 కోట్లు అనమాట. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిందే 1.95 లక్షల కోట్లు. అలాగే బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి కూడా అప్పులు తీసుకున్నారనమాట. అవేంటంటే సుమారు 4,500 కోట్లు అనమాట. ఈ వోడాఫోన్లో 2 విధాల అప్పులు ఉన్నాయి. ఎలా అంటే, వోడాఫోన్ గ్రూప్ అంటే ఇది గ్లోబల్గా అనమాట, గ్లోబల్ వైజ్గా అప్పులు ఏంటంటే 4.9 లక్షల కోట్లు ఉన్నాయి. అలాగే ఓన్లీ మన భారతదేశంలో చూసుకుంటే 2.5 లక్షల కోట్లు. రెండు వైపులు కూడా గ్లోబల్గా ఉన్నాయి. మన ఇండియాలో కూడా చాలా అప్పులతో ఉందన్నమాట ఈ వోడాఫోన్. ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకుందంటే 2021 టెలికాం రీఫార్మా ప్యాకేజీలో భాగంగా భారతదేశంలో వోడాఫోన్ ఐడియాకు మద్దతుగా నిలిచిందనమాట. 2023లో 16,133 కోట్ల రూపాయల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చింది. దీంతో ప్రభుత్వం వాటా 33%కి చేరిందనమాట. అలాగే 2025 మార్చిలో మరో 36,950 కోట్ల రూపాయల బకాయిలను ఈక్విటీగా మార్చడంతో ప్రభుత్వం వాటా ఇప్పుడు ప్రస్తుతానికి 48.99%కి పెరిగిందనమాట. ఇలాగా ప్రభుత్వం తన వాటాని పెంచుకోవడం వల్ల మనం వోడాఫోన్లో షేరు ధర పెరగటము చూసామన్నమాట. అయితే గత ఏడాది కాలంలో 2024 to 2025 ఈ షేరు ధరలు అనేవి ఒడిదుడుకులు చవిచూశాయి. అంటే ఉదాహరణకు 52 వారాల గరిష్టం 19.18 రూపాయలు, కనిష్టం వచ్చి 5.70 రూపాయలుగా నమోదైంది. ఇది ఏప్రిల్ 2025 నాటికి ఎన్ఏసీలో షేరు ధర 8 రూపాయల 7 పైసల దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పరిణామాలు ఎలా ఉంటాయంటే, 2025 మార్చిలో ముంబైలో 5G సేవలను ప్రారంభించిన తర్వాత షేరు ధరలు సుమారు 5% పెరిగాయి. అలాగే కంపెనీ 26,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించి 4G మరియు 5G విస్తరణకు 50,000 నుంచి 55,000 కోట్లు రూపాయలను పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుందన్నమాట. ప్రస్తుతానికి ఈ వోడాఫోన్ పరిస్థితి ఏంటంటే, మార్కెట్ క్యాప్ వచ్చి 57,614 క్రోర్స్గా ఉంది. అలాగే షేర్ ధరలు ఈ మధ్య పెరగడానికి 2 కారణాలు. ఒకటి ప్రభుత్వ మద్దతు, రెండవది వచ్చి 5Gని ప్రారంభించడం అనమాట. అయితే ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి అప్పులు అనేవి చాలా ఉన్నాయి. అలాగే రెండవది వచ్చి జియో, ఎయిర్టెల్ ఇలాంటి సంస్థల యొక్క పోటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. కంపెనీ ఇది దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్గా నిలబడాలంటే దీని యొక్క ఆదాయాన్ని పెంచే టారిఫ్ హైకులు మరియు అదనపు నిధులు సమీకరణ ఇలాంటివన్నీ కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. అయితే విశ్లేషకుల యొక్క టార్గెట్లు మనం ఇప్పుడు చూద్దాము. అయితే విశ్లేషకులు ఈ వోడాఫోన్ ఐడియా షేర్ ధరను విభిన్న టార్గెట్లను అంచనా వేస్తున్నారు. ఇవి ఒక సంవత్సరం అంటే 2025, 2026 లేదా లాంగ్ టర్మ్ 2030 వరకు కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది. అంటే తక్కువ టార్గెట్ అంటే పెసిమిస్టిక్ వ్యూ, గోల్డ్మెన్ స్టాక్స్ వంటి వాళ్ళు వీళ్ళు సెల్ రేటింగ్ ఇస్తున్నారు. అంటే ఒకవేళ ప్రభుత్వం ఈ అప్పులు ఉన్నాయి కదా వోడాఫోన్కి, ప్రభుత్వం మద్దతు లేకపోతే ఈ రేటింగ్ పడిపోవచ్చు అని 2 రూపాయల నుంచి 40 పైసల నుంచి 5 రూపాయల వరకు సెల్ రేటింగ్ ఇస్తున్నారన్నమాట. అలాగే షార్ట్ టర్మ్ అంటే
వీళ్ళు న్యూట్రల్ వ్యూ అనమాట. ఇది జేపీ మోర్గన్ న్యూట్రల్ రేటింగ్లో 10 రూపాయల టార్గెట్ ఇస్తున్నారనమాట. అంటే ఇది 2025 డిసెంబర్ నాటికి ఇస్తున్నారు. అలాగే సిఎల్ఎస్ఏ మరియు మక్వేరీ అండర్ పర్ఫామ్తో 10 రూపాయల టార్గెట్గా ఇస్తున్నారు. నువామా హోల్డ్తో 11.50 టార్గెట్ ఇచ్చారనమాట. ఇవి కంపెనీ మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అత్యధికంగా బై రేటింగ్ ఇచ్చింది మాత్రం నోమూరా 15 రూపాయల టార్గెట్ ఇస్తుంది. ఇది ప్రభుత్వ మద్దతు మరియు టారిఫ్ హైకులు మరియు 5G విజయాన్ని ఆధారంగా చేసుకుందనమాట. కొంతమంది స్వతంత్రంగా విశ్లేషకులు ఉంటారు కదా, వాళ్ళు 2025 చివరి నాటికి 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అంచనా వేస్తూ ఉన్నారు. కొంతమంది లాంగ్ టర్మ్కి ఇస్తున్నారు, అంటే 2013 వరకు. వాళ్ళే కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, మన అప్పులు అంటే వడాఫోన్కు ఉన్న అప్పులు తీరి అలాగే 5G ద్వారా ఆదాయం కొంచెం గణనీయంగా పెరిగితే 2030 నాటికి 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా టార్గెట్ని వీళ్ళు లాంగ్ టర్మ్లో సూచిస్తున్నారు. అది కూడా ఈ వడాఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి, దాని యొక్క వాటా పెరుగుదలను బట్టి ఆధారపడి ఉంటుందని కూడా ఈ విశ్లేషకులు చెప్తూ ఉన్నారనమాట. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఫ్యూచర్ ఆలోచించుకుంటున్నప్పుడు కంపల్సరీ మనము దీనికి అప్పులు ఉన్నాయని, అలాగే దీనికి పోటీ పడే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే జియోగాన్, ఎయిర్టెల్ లాంటివి ఉన్నాయని, అలాగే తర్వాత మళ్ళీ ట్యాక్స్ టారిఫ్ హైక్లు ఇలాంటి అన్నీ కూడా దీని యొక్క విజయాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. అంటే 2025లో టార్గెట్ ధరలో 7 రూపాయల నుంచి 15 మధ్య ఉండవచ్చని, అలాగే లాంగ్ టర్మ్లో 2013కి 30 నుంచి 40 వరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ విశ్లేషకులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. చూశారు కదా, ఈ వడాఫోన్ గురించి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో నేను శనివారం మీరు అడిగిన స్టాక్స్ని తీసుకొని మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉందని తెలుసు కదా, టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే, ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మరొక వీడియోతో శనివారం కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే.